అండ్ మరోపక్క షర్మిల గారి దగ్గరికి వద్దాం సార్. ఇది మావిగన్ గురించి మాట్లాడాను. షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. విధ్వంసం చేయడం తప్ప దాన్ని నిర్మించడం రాదు జగన్మోహన్ రెడ్డికి అన్నారు. ఇప్పుడు నిర్మించడం ఇంకో విధ్వంసం చేయడం చంద్రబాబు గారి పని. ముఖ్యమంత్రి ఆయన, జగన్ గారు కాదు. ఇప్పుడు జగన్ గారు నిర్మించలేరు, ధ్వంసం చేయలేడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు నిర్మించాల్సిందన్నా ధ్వంసం ఏదైనా చేయగలిగింది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వాన్ని సమర్థించండి లేదా విమర్శించండి, మీ చాయిస్, దాని ఎవరు కాదంటారు. ఇంకా జగన్ గారు చెప్పమెంట్కు అంటే ఆ పర్సనల్ కోపాలని సందర్భం వచ్చినప్పుడల్లా వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైనది కాదు, ఎందుకంటే వారికి నష్టం. అది పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను అడిగినట్టే ఎవరిని అడుగుతారు. మావి గారిని ఆయన చెప్పినాడు, ఆయన స్టాండ్ అది. అమరావతి ఉండాలని చంద్రబాబు గారి అది ఆయన స్టాండ్. తమరి స్టాండ్ ఏంటి? మీ స్టాండ్ మీ చింతామోహన్ గారు ఒప్పుకోవట్ల, మీ స్టాండ్ మీ తులసిరెడ్డి గారు ఒప్పుకోవట్ల, మీ సొంత పులివెందులకు సంబంధించిన తులసిరెడ్డి గారు ఒప్పుకోవట్ల మీ స్టాండ్. ఇంకా రాష్ట్ర ప్రజలకి ఏం మీ సొంత పార్టీ వాళ్ళు ఫస్ట్ ఒప్పించండి, మీ స్టాండ్ ఏంటో చెప్పించండి. ఆ తర్వాత ఇతరులు విమర్శించండి. మీ స్టాండ్ ఏదో మీ పార్టీపై, రాజధానిపై చెప్పని వాళ్ళు మీరు చెప్పే స్టాండ్ చింతామోహన్ గారు తులసిరెడ్డి గారే యాక్సెప్ట్ చేయకపోతే ఇంక సమాజం ముందు మీరేం చెప్తారు? జగన్ గారు చెప్పిన స్టాండ్ మంచో చెడ్డో ర్యాంక్ అండ్ ఫైల్ మొత్తం ఏకీభవిస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. అది కోపం వచ్చే కదా ఆయన అట్లా రాసినాడు, ఏం చెప్పినా జగన్ వింటారని. మరి మీరు చెప్పింది మీ తులసిరెడ్డి గారు అయినట్లా, మీ చింతామోహన్ గారు అయినట్లా. కాబట్టి వారు కూడా ఇట్లాంటి విమర్శలు చేస్తే లాభం ఏంది? అది కేవలం అన్న మీద ఉన్న అసహనం తప్ప ఇంకోటి కాదు. అండ్ ఇంకొకటి కూడా అన్నారు, మావిగన్లో గన్నున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిలో గన్నున్నట్టు ఇప్పుడు పులివెందలకు అవి గొడ్డలి అని పెడతారా? తన నిర్వచనాలు కూడా చెప్పారు. అంటే కావాలనే వ్యాఖ్యలు చేస్తున్నారా? ఖచ్చితంగా ఆమె వ్యక్తిగత అజెండాలని రాజకీయ అజెండాగా మార్చేశారు. అందుకు కాంగ్రెస్ పార్టీని కేంద్రంగా చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు గన్ను ఉంది కాబట్టి అట్లానే పులివెంద చివరికి సొంత ఊరు కదా పులివెందల. ఇప్పుడు జగన్ గారు పెడితే పులివెందల మీరు మీ కన్న ఊరు అది, దానికేంటి ఆ ఎటకారాలు? కాబట్టి వారు వ్యక్తిగత అజెండాలని రాజకీయ అజెండాలు చేర్చారు. వ్యక్తిగత అజెండా, కుటుంబ అజెండాని రాజకీయ అజెండా చేయడం, నిరంతరం మాట్లాడడం ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్నారు. దానివల్ల వారికి నష్టం, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఈ రెండింటి తప్ప ఇంకా రాష్ట్రానికి ఏం కాదు. ఎందుకంటే శర్మిల గారిని రాను ప్రజలు పట్టించుకోవడం మానేన. ఆమె కొన్ని సందర్భాలు నిజాలు చెప్పినాడు వినే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఆమె ఏం చెప్పినా వాళ్ళ అన్నను ఉద్దేశించి చెప్తుంది, ఏం చెప్పినా వాళ్ళ అన్న మీద ఉన్న కోపతాపాలు ప్రదర్శిస్తుంది. ఇంతకు మించి ఆమెతో మాట్లాడడం అనవసరం, ఆమె నుంచి ఆశించలేమనే స్థాయి వాళ్ళ పార్టీ కార్యకర్తలు వస్తున్నారు. అది ఆమెకేం మంచిది కాదు. కాబట్టి జగన్ గారిని విమర్శించద్దు అని చెప్పట్లేదు, రాజధానిపై విమర్శించండి. ఏమని విమర్శించారు? మావి గన్ను ఇవి కాదు, ప్లాన్ అప్పుడు చేయలేదు, ఇవి కాదు. అమరావతి ప్రాజెక్టు పర్ఫెక్ట్, నువ్వు చెప్తుంది పర్ఫెక్ట్ కాదు, లేదా ఇది కరెక్ట్ కాదు, నేను చెప్పేది కరెక్ట్. ఇట్లా విమర్శించండి జగన్ గారిని, తప్పేం లేదు. ఇక్కడ ఆడు గన్ను అన్నాడు కాబట్టి పులివెందుల గొడ్డలి ఇవన్నీ పేరు మార్చేసి పులివెందుల గొడ్డలని పేరు పెడితే మీరు సమర్థిస్తారా? మీరు కూడా పులివెందుల బిడ్డే కదా, సమర్థిస్తామా? పులివెందులకు ఒక మంచి చరిత్ర ఉంది కదా, మీ ఫాదర్ అందరూ ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ప్రాంతం కదా. అంటే పులివెందుల గొప్ప ప్రాంతానికి ఆ పేరు పెట్టండి అంటే అది వాళ్ళ అన్న మీద కోపంతో చివరికి ఊరి మీద కూడా చూపిస్తే లాభమే ఉంది. అండ్ మరోపక్క సభలో నా తల్లిని ఏడ్పించేందుకు గాను బొత్స ఇప్పుడు ఎంత ఏడ్చినా తక్కువే అంటూ కూడా విమర్శించారు. అంటే బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దానికి స్పందనగా వారు మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు తప్ప, బొత్స గారు తప్ప పక్కన పెడదాం. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని వివాదం చేయడాన్ని ఆయన హర్షించలేకపోతున్నాడు. ఎవరైనా బాధపడతారు. ఉదాహరణకు వారు దానికి ఆ పోలిక ఏంటి? అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ తో ఉన్నారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ ప్రతినిధిగా ఆయన మాట్లాడి ఉండవచ్చు. కానీ ఆ రోజు విజయమ్మ గారిని నేరుగా అటాక్ చేశారు కాబట్టి అది తప్పు. ఆ రోజు మా తల్లిని వేడిపించారు కాబట్టి మేము ఈరోజు బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు కదా, మరి మీ తల్లిని ఏడిపించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళేరా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ తల్లి బాధపడలేదా? మీ తల్లే కాదు, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ వ్యవహార శైలిపైన బాధపడాలి కదా. ఇప్పుడు మీరు అదే పార్టీలో ఉన్నారే. జగన్ కనీసం బొత్స సత్యనారాయణ గారు బయట వచ్చేసినాడు. ఇప్పుడు కనీసం బయట వచ్చేసి వైసీపీతో ఉన్నాడు, కనీసం రాజశేఖర కొడుకుతో ఉన్నాడు. మీరు ఎవరున్నారు? అన్ను వదిలేసి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని అవమానిస్తూ ఆయన పేరు పెట్టారో రాజశేఖర రెడ్డి గారి పట్ల వాట్ స్టాండ్ అండి కాంగ్రెస్కి ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రోసయ్య గారి క్యాబినెట్ హైదరాబాద్ లో ఒక స్మృతి వనాన్ని నిర్మించాలని తీర్మానం చేసింది. అది జయించండి చూద్దాం. ఫస్ట్ మీ పార్టీ కదా కర్ణాటక కాంగ్రెస్ లో అధికారంలో ఉండేది. తెలంగాణలో నిజంగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకోదలుచుకుంటే ఆ పార్క్ అన్న కట్టండి. హైదరాబాద్ లో ఊసే ఎత్తట్లేదే, ఆపేసినారే. అక్కడ రాజశేఖర రెడ్డిని ఏం గౌరవించినట్టు మీరు? రెండు విజయమ్మ గారు అనేక సందర్భాల్లో కళనీళ్ళు పెట్టుకున్నారు. వాటన్నిటికీ కాంగ్రెస్ కారణం కదా. మరి ఆ కాంగ్రెస్ లో ఏకంగా లీడర్షిప్ లో ఉన్నారే మీరు. ఇప్పుడు ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు ఒక్కరోజు అసెంబ్లీలో మాట్లాడిందే పాపం అయితే మనం ఏకంగా ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నాం కదా. కాంగ్రెస్ లో ఉంటూ
కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ గా మాట్లాడినాడు. అది తప్పే కావచ్చు మీ దృష్టిలో, రాజశేఖర అభిమాని దృష్టిలో. ఆయన కనీసం పశ్చాత్తాపంగా ఆ పార్టీ మీ ఆయన కొడుకు పార్టీలో ఉన్నాడు, రాజశేఖర గారు కొడుకు పార్టీలో ఉన్నాడు. మరి మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీరు చెప్పలేదా కాంగ్రెస్ ని అవమానించింది, రాజశేఖర రెడ్డి గారు అవమానించారు, సిబిఐ కేసులో పెట్టిన తెలంగాణలో పెట్టలేదా? కాబట్టి ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ మనం జగన్ గారిని అనుకూలంగా ఉండాలని విమర్శించాలని చెప్పి మాటలు తప్ప ఇంకోటి ఇది శర్మిల గారి గౌరవాన్ని కూడా ఏం పెంచదు.